ఇవన్నీ కూడా సర్పంటైన మొక్కలు చూస్తున్నారు కదా. ఇది పారిజాతం మొక్క చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది పారిజాతం చిన్న మొక్క నర్సరీ నుంచి తెచ్చేసాను, అంటుకుందిగా. చాలా పెద్ద చెట్టు ఇది పారిజాతం. దీనికి పురాణాల్లో చాలా విశేషమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ పారిజాతం శ్రీకృష్ణ భగవాను తెచ్చారని, స్వర్గం నుంచి దేవతాలోకాల నుంచి తెచ్చి మన భూమికి ఇచ్చారని చెప్తూ ఉంటారు పురాణాల్లో. దీని పూలు చాలా స్మెల్ బాగా ఉంటాయి, మంచి సువాసనతో ఉంటాయి పూలు. ఈ పూల వాసన రాత్రులు ఎక్కువగా పూస్తే ఇవి రాత్రి చాలా విపరీతంగా మంచి వాసన వస్తూ ఉంటాయి. ఈ పూల వాసనకి పాములు వస్తాయని అంటారు, కానీ ఇప్పుడు దాకైతే మనం ఎక్కడ చూడలేదు. నేను అంటుంటారు, పెద్దవారు చెప్తారు. చాలా మంచి వాసన ఇది పారిజాతం దీని పేరు. ఈ మొక్క పేరేంటి? పారిజాతం మొక్క. చూడండి, ఇది నర్సరీ నుంచి చిన్న మొక్క తెచ్చాను, ఇక అంటుకుంది, పెద్ద చెట్టు అయిపోద్ది. ఇది పూలు కూడా పూయలేదు, పూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పారిజాతం మొక్క. ఇవన్నీ కూడా సర్పంటైన్ మొక్కలు. చూడండి, ఇవ్వండి మొత్తం అంటుకునే దెబ్బకి ఒక్క మొక్క వేస్తే ఎన్ని అయినాయి చూడండి, అడవిలాగా అయిపోతుంది. వీటికి ఆయుర్వేద విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి, చెప్తున్నా కదా. స్కిన్ ఎలర్జీలకి, దగ్గులకి, జలుబులకి అన్నిటికీ కూడా పనిచేస్తుంది దీని జ్యూస్. ఇది కూడా పూత మొదలైంది చూడండి, ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు చూడండి, ఇది పారిజాతం మొక్క.